నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తో సీఎం చంద్రబాబు భేటీ ఆర్థికాభివృద్ధి నైపుణ్యాభివృద్ధిపై చర్చ అట్టహాసంగా ఆలపాటి నామినేషన్ తరలివచ్చిన ప్రజాప్రతినిధులు నేతలు కూటమి శ్రేణులు జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ ప్రజాప్రతినిధులు అసత్యాలు మానుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరికలు ఈ నెల 24 నుండి అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు జరిగే అవకాశం నీతి ఆయోగ్ మద్దతు ఉంటే ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు వెళ్తుందని వికసిత భారత్ 2047 సాధనలో మోడల్ స్టేట్ గా ఏపీ ఉంటుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరినితో వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు చేయూతనివ్వాలని కోరారు. ఆర్థిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల సుస్థిరత ప్రధానాంశాలుగా స్వర్ణాంధ్ర 2047పై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. తిరుపతి, అమరావతిని రీజనల్ గ్రోత్ హబ్లుగా మలిచేందుకు నీతి ఆయోగ్ సహకారం అందించాలని సీఎం కోరారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగే మొదటి పట్టభద్రుల ఎన్నికలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారథి, ఎమ్మెల్యేలు గల్లామాధవి, నసీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్, కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, ఎరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, నరేంద్ర వర్మ, నెట్టెం రఘురాం, కుప్పం ఎమ్మెల్సీ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఉన్నత విలువలు కలిగి నిరంతరం ప్రజాసేవలో ఉండే నాయకుడు ఆలపాటి రాజా అని అన్నారు. అలాంటి నాయకులు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6,48,000 కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. దానివల్ల సుమారు 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏకపక్షంగా ప్రతి ఒక్కరూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. 8 నెలల కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతూ ఉందని జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. అలాంటి ప్రభుత్వం తరపున పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలపాటి రాజాకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నిక ఏకపక్షంగా ఉంటుందని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, పోరంబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఉన్నత విలువలు, విద్యార్హతలు, మంచితనం, సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పదవికి చాలా సూటబుల్ అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ 2 జిల్లాలను గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో ఒక చెరగని ముద్ర ఉంది. 99లో మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పటివరకు అనేక సార్లు పోటీ చేయటంలో కానీ నిన్న 24లో సీటు లేకపోయినా జనసేనకు సీటు ఇచ్చినా గెలిపించుకొని వచ్చి 19-24 మధ్య కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి హిస్టరీ ఉన్న రాజేంద్ర ప్రసాద్ని ఈరోజు
కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా నిలబెట్టడాన్ని ఈరోజు కూటమి గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడక రాజేంద్ర ప్రసాద్ గారిది. జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఉమ్మడిగా ఆలపాటి రాజేంద్ర గారి అభ్యర్థిత్వం కోసం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు ఎన్నికల ప్రక్రియలో ఓట్ల నమోదు దగ్గర నుంచి కరెక్షన్ దగ్గర నుంచి ఓటర్ లిస్టులో 70% పైగా వ్యక్తిగతంగా కలిసి ఫోన్ నెంబర్లు తీసుకొని అభ్యర్థించడం జరిగింది. తప్పకుండా మంచి విజయం సాధిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకపక్షంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకొని తీరుతారు. ఘన విజయాన్ని మా సొంతం మేము చేసుకోబోతూ ఉన్నాము. అత్యంత మెజారిటీతో గుంటూరు పశ్చిమ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారు. అందుకు కార్యాచరణ రూపకల్పన కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పటికే చాలా విస్తృత స్థాయిలో ఈ యొక్క క్యాంపెయినింగ్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. రేపటి నుంచి ఇంకా మరిన్ని క్షేత్రాలకి మేము విజిట్ చేసి డోర్ టు డోర్ కూడా విజిట్ చేసి ఈ యొక్క క్యాంపెయినింగ్ పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏ విధంగానైతే రాష్ట్రంలో ఏకపక్షంగా విజయం సాధించిందో అదేవిధంగా ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఏకపక్షంగా మద్దతు పలుకుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళడానికి ఈరోజు యువత మద్దతు చాలా అవసరం. సో ఈ ఎన్నిక ఏకపక్షం కావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మా ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిరుద్యోగులు పట్టభద్రులకు మెగా టీఎస్సీ రాబోతుందని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. చంద్రబాబు నాయుడు పాలన చూసి ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి 2.0 అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు చేశారు. వేలాది మంది ఎన్డీఏ కార్యకర్తల సమూహంతో కలిసి ఆలపాటి రాజా నామినేషన్ వేశామని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. ప్రజలంతా పనిచేసే ప్రభుత్వం వైపు ఉన్నారని గుర్తు చేశారు. అందరూ కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్లోనే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కనిపించిందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. 8 నెలల కూటమి ప్రభుత్వం పనితీరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపులో కనిపిస్తుందని అన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ప్రజా సంఘాలకు, కూటమి నాయకులకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం శ్రమించి ఈ ప్రభుత్వం తరపున పోటీ చేస్తున్న తనకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆలపాటి రాజా విజ్ఞప్తి చేశారు. నాకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి నేను ముందుండి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరవింద్ బాబు, భాష్యం ప్రవీణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చిట్టిబాబు, న్యాయవాదుల సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి కావచ్చు, గ్రాడ్యుయేట్స్కి సంబంధించి భవిష్యత్తులో ఉద్యోగాల విషయంలో కావచ్చు, అలాగే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి జాబ్ క్రియేషన్లో కావచ్చు, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు దూసుకువెళ్తుంది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగే బీజేపీ సహకారంతో ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. కనుక ఈ తరుణంలో మరి ఆలపాటి రాజేంద్ర గారు వారి యొక్క అభ్యర్థిత్వాన్ని అందరూ కూడా ప్రోత్సహించాలి, గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. సో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా ఎన్డీఏ తరఫున ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని సమిష్టి కృషి చేస్తాం. ఎన్డీఏ అందరినీ కలుపుకొని పనిచేస్తాం, భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఈ రోజున మంచి ప్రభుత్వానికి 7 నెలలుగా కొనసాగుతున్నట్టు ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి
బాధ్యత ఈరోజు పట్టభద్రుల మీద ఉంది అని చెప్పే భావన. ఆ నేపథ్యంలో ఒక వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం, ఆశీస్సులు, సహాయాన్ని కోరటం అనేది నా బాధ్యత అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మీరు మరొక్కసారి ఓటేయమని చెప్పి కోరుకుంటూ ఈ గెలుపు, కాబోయే గెలుపు, విజయం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనందరం కూడా కూటమి విజయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, గతంలో సాధారణ ఎన్నికల ముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కింద వ్యతిరేకత చాప కింద నీరులా కనపడి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఉత్తరాంధ్ర కానీ, దక్షిణ రాయలసీమ, ఉత్తర రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఆ రోజున సత్తా చాటి సాధారణ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతుందని ముందుగానే అర్థమైంది. ఈ 8 నెలల కాలం కూటమి ప్రభుత్వ పనితీరుకి ఈరోజు మొట్టమొదటిగా వచ్చినటువంటి ఎన్నిక ఉన్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకి నిదర్శనంగా నిలబడబోతా ఉంది. ఏదైతే ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయో రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం అహర్నిశలు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పట్టాభద్రుడు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే తప్పకుండా కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి అనే ఆలోచన ప్రజల్లో ఉంది. ఫిబ్రవరి 24 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 28న 2025-26 ఆర్థిక ఏడాదికి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా జగన్ తీరు మారకుంటే ప్రజలు ఆయన్ను రాష్ట్రం నుండి బయటకు గెంటుతారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆత్మలతో మాట్లాడే జగన్ మానసిక పరిస్థితి అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. వైద్య ఖర్చుల కోసం అవసరమైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అసెంబ్లీకి వెళ్లమని ప్రజలు అవకాశం కల్పిస్తే నేను అసెంబ్లీకి ఎందుకు వెళ్లాలని జగన్ మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి సంధ్యారాణి అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో అని నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు. పోను సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో, కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను. ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నది అంటున్నాడు కదా, ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి సాకి శైలజానాథ్ చేరారు. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. శైలజానాథ్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు వైసీపీలో జాయిన్ అయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డి ఇతర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐటీయూసీ పోరాట ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటైందని సంఘ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా పథకం అసంఘటిత రంగ కార్మికులకు ఎంతో ఉపయోగకరమని ఏఐటీయూసీ నేతలు చల్లా చిన్న ఆంజనేయులు, రావుల అంజిబాబు తెలిపారు. సంగడిగుంటలో జరిగిన నగర ముఠా కార్మిక సంఘం విస్తృత సమావేశంలో వారు మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం హర్షదాయకమన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, అంగన్వాడీలు ఇట్లాంటి స్కీముల్లో ఉన్నటువంటి కోట్లాది మంది అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ కార్మికుడు ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఆధార్ కార్డు బ్యాంకు కార్డుతో ఉన్నటువంటి ఏ కార్మికుడికైనా ప్రమాదం జరిగి మరణిస్తే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అలాగే గాయపడితే 1 లక్ష రూపాయలు ఇచ్చేటువంటి ఈ స్కీము కార్మికులకి, అసంఘటిత కార్మికులకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కార్మికులకు అనేక హక్కులు సాధించుకోవటం జరిగింది. అందులో భాగంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డును సాధించుకోవటం, దాని నుంచి అనేక ప్రయోజనాలు కార్మిక వర్గం పొందటం జరిగింది. దానిలో భాగంగా గత 7 సంవత్సరాల నుంచి ఆ సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీముని ఈ శ్రమ పేరుతో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ శ్రమ స్కీమ్లో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలోని ఐరన్ విభాగం సమావేశంలో ఈ స్కీమ్ గురించి వివరించడం జరిగింది. దీనికి లేబర్ కమిషనర్ గారు అలాగే ఏఐటియుసి నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు సచివాలయాల వారీగా నివాసాలు, కమర్షియల్ సంస్థలు, బావులు, బోర్లు ప్రస్తుతం ఇస్తున్న సరఫరా, వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇవ్వాల్సిన సరఫరా వంటి వివరాలతో సోమవారం నాటికి ఏఈల వారీగా సమగ్ర నివేదిక అందించాలని, నివేదిక మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నగరంలో వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా 100% జరిగేలా చూడాల్సిన బాధ్యత ఏఈలదేనని, ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గోరంట్లలోని శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిర 22వ వార్షికోత్సవం సందర్భంగా భాష్యం రామకృష్ణ, నూకవరపు బాలాజీ, కందుల సుబ్బారావు ముఖ్య అతిథులుగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఈ సంస్థ సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములుగా చేయడం ఎంతో ఆనందంగా ఉందని, రానున్న రోజుల్లో శ్రీ షిరిడి సాయి సేవా సంస్థ మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. కందుల సుబ్బారావు మాట్లాడుతూ షిరిడి సాయి సేవా సంస్థ వారి సేవా కార్యక్రమాల్లో పాల్గొనగలిగినందుకు నేనెంతో అదృష్టవంతుడని, ఈ సంస్థ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ఎంతగానో అభివృద్ది చెందాలని అన్నారు. నూకవరపు బాలాజీ మాట్లాడుతూ శ్రీ షిరిడి సాయి సేవా సంస్థ కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని, సభ్యులందరి సహకారం ఎంతో బాగుందని, ఈ సంస్థ సభ్యులందరిపై శ్రీ సాయి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈరోజు షిరిడి సాయి సేవా సమితి 22వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఈ సాయిబాబా గుడి, సరస్వతి దేవి ఆలయం ఈ రెండు నిర్మించి 22 సంవత్సరాలైన సందర్భంగా 22వ వార్షికోత్సవం జరుగుతుంది. ప్రతి వార్షికోత్సవం రోజు అనాథాశ్రమంలో వృద్ధులు, దాంట్లో మన చిన్నపిల్లలు వీళ్ళందరికీ సర్వీస్ చేసే సంస్థ ఆపదానికే కాకుండా ఈ ఫీవర్ హాస్పిటల్, ఐడి హాస్పిటల్ దగ్గర వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్న రోగులకి ఫ్రూట్స్, దుప్పట్లు, బట్టలు ఇవన్నీ అందించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమం విశ్వనాథన్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ ముఖ్య అతిథిగా కందుల సుబ్బారావు గారు కూడా వచ్చి ఉన్నారు. మరి దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు కల్పించినందుకు సేవా సమితి వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధికారంలోకి రావటానికి వచ్చాక కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లటమే కూటమి నాయకులు పనిగా పెట్టుకున్నారని జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. సిద్ధార్థ నగర్లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 2.75 లక్షల కోట్లు బటన్ నొక్కి వైఎస్ జగన్ నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు. దానిని చంద్రబాబు అవహేళన చేశారని చెప్పారు. 40 ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు అనేక అసత్యాలు, అమలు కాని అసాధ్యమైన హామీలని ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా మీడియా సమావేశంలో ప్రజలకు రాష్ట్ర పరిస్థితిని వివరించారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా, సుదీర్ఘంగా మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలని, మీరు బుకాయించే బుకాయింపులని వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా చెబితే ఒక్కడ సమాధానం చెప్పడు. ఊరిని చలరమరలుగా మాట్లాడే ప్రయత్నం. ఆయన మంత్రులు, నాయకులు
కారు కూతలు గుయ్యటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల. అల్లూరి సీతారామరాజు కాలనీలో జస్టిస్ ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజానీకం పాల్గొన్నారు. షుగర్, బీపీ మరియు ఇతర వ్యాధులకు సంబంధించిన మందులను పంపిణీ చేశారు. ఈ శిబిరంలో పాల్గొన్న జస్టిస్ ఫర్ ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ బాబు మాట్లాడుతూ భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు జరుపుతామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎడ్విన్ మాట్లాడుతూ గ్రామంలో 4 సార్లు జస్టిస్ ఫర్ ఆర్టీఐ మెగా మెడికల్ క్యాంప్ పెట్టామని, అనేక మంది ప్రజలు పాల్గొని మందులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సచిన్ గోపి, పాస్టర్ జేస్దాస్ మరియు డాక్టర్ ప్రతిమ తదితరులు పాల్గొన్నారు. ఈ మెగా మెడికల్ క్యాంప్కి అనేక మంది వచ్చి చూయించుకోవడం కూడా జరిగింది. ఇలాంటి మెగా మెడికల్ క్యాంపులు చాలా పెట్టాలని కూడా కోరుకుంటున్నాము. అయితే ఏంటంటే విషయం, ఈరోజు మాకు సహకరించినటువంటి శ్రీ సత్యసాయి హాస్పిటల్స్ డాక్టర్ గారు బి శ్రీనివాసు నాయుడు గారు, అదేవిధంగా లక్ష్మీ ప్రసన్న మేడం మాకు ఈరోజు సహకరించి వారు డాక్టర్స్ పంపించారు. డిఎంహెచ్ఓ గారు ప్రోద్బలంతో మేము ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. డాక్టర్ ప్రతిమ గారు కూడా పెద్దపల్లి నుంచి వారు కూడా మాకు స్టాఫ్ని పంపించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. తూర్పు నియోజకవర్గంలోని 7వ డివిజన్ అభివృద్దిలో భాగంగా A to Z సందులో డిప్యూటీ మేయర్ సజీలా నూతనంగా డ్రైనేజ్ పైప్లైన్, వాటర్ పైప్లైన్, సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షౌకత్, బాజీ, రవి చౌదరి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జయంతి కార్యక్రమం లార్జ్ సెంటర్లో జరిగింది. భీమసేన సేవాదల్ ఆర్పీఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంఘ నేతలు నల్లపు నీలాంబరం, ముత్తయ్య, విల్సన్, అనిల్, కోటేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమాబాయి సేవలను కొనియాడారు. రమాబాయి సాహెబ్ రమాబాయి అంబేద్కర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశంలో అస్పృశ్యతకు, అంటరానితనానికి, వెలివేతలకు గురైనటువంటి ప్రజల కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహోన్నతమైన పోరాటం జరుపుతున్నప్పుడు ఆమె విల్లాలిగా కుటుంబాన్ని నిర్వహిస్తూ మరి తన వంతుగా కుటుంబాన్ని చక్కదిద్దే క్రమంలో అనేక కష్టాలు పడినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దళిత, బహుజన, ఆదివాసీ, మైనార్టీలు ఈ స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారంటే అలాంటి తల్లుల యొక్క మరి ప్రాణత్యాగాలు. రమాబాయి గారు మరి ఆమె జన్మించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పెళ్లి చేసుకున్న కాడి నుండి కూడా సమాజానికి ఒక మంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం పేద ప్రజల కోసం పోరాడుతున్నాడని చెప్పి ఆ తల్లి కుటుంబాన్ని బాగు చేసుకుంటూ ఆ బిడ్డల్ని కాపాడుకుంటూ అనేకమైన కష్టాలు పడి కుటుంబం కోసం కాదు, నా భర్త ఉంది, ఈ భారతదేశంలో ఉండ అంటరాని ప్రజల కోసం అని చెప్పి ఆమె ఎన్నో కష్టాలు పడినా కానీ వాళ్ళ భర్తకి చెప్పకుండా అనేకమైన బాధలు పడిన మహాతల్లి రమాబాయి గారు. బ్రాడీపేట శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ 60వ వార్షికోత్సవాన్ని విజ్ఞాన మందిరంలో నిర్వహించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించినప్పుడే వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని, సమాజాభివృద్ధికి తోడ్పడతారని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రెక్టార్ ప్రొఫెసర్ రత్నశీలామణి తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి గురువులు, తల్లిదండ్రులు ఇద్దరు కృషి చేసినప్పుడే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని ఆమె ఆకాంక్షించారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషన్ సీతారామరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే యువత ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అప్పుడే యాక్సిడెంట్స్ ను నిర్మూలించగలుగుతామన్నారు. గ్యాడ్జెట్స్ ద్వారా పక్కదారి పడుతున్నారని, విద్యార్థులను వాటికి దూరంగా ఉంచాల్సిన బాధ్యత పెద్దలదే అని ఆయన ఇచ్చిన సందేశం నేటి తరానికి చక్కన మేలుకొలుపని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. We shall thank all the people who help us all the time. We shall thank
also just now heard in the report how different the education, the methods of teaching and so on, which have been adopted in this organization, and it is very laudable that there is a school, with giving free education to rural children. Now these objectives, and unless you have that passion to do something, to bring out some good, and also unless you believe that education is very important. సుమారుగా 1,83,000 మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాల్లో. మనం ఎవరైనా ఊహించగలమా? మనం ఒక తుఫాన్ వచ్చి, ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, లేదు న్యాచురల్ కెలామిటీ వచ్చింది, లేదు సునామీ వచ్చింది, ఇలాంటి ఈ తరంలో మనం సునామీ విన్నాం, మన ముందు వాళ్ళు అది వినలేదు. అట్లా న్యాచురల్ కెలామిటీస్ వస్తే కూడా కొద్ది మంది 100 మంది 200 మంది చనిపోతే దానికి మనం ఇస్తున్న అటెన్షన్, ప్రభుత్వాలు ఇస్తున్న అటెన్షన్ చాలా ఎక్కువ. కానీ 1,83,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. 4,50,000 మంది క్షతగాత్రులు అవుతున్నారు. అంటే వాళ్ళకు కాలు పోతుంది, చెయ్యి పోతుంది, లేకపోతే ఇంకేం పోతుంది. హిందూ కాలేజ్లోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లోని వివిధ కోర్సులకు సంబంధించిన విద్యార్థులు సావిస్కర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కి చెందిన అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీరంగం మాథ్యూస్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు ఎస్వీఎస్ సోమయాజీ, కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి, అప్లైడ్ సైన్సెస్ మరియు మేనేజ్మెంట్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. మల్టీమీడియా విభాగం వారు నిర్వహించిన ఆర్ట్ గ్యాలరీ అందరినీ ఆకర్షించింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ పోటీల్లో గుంటూరుకు చెందిన నారాయణ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. స్పేస్లో మానవుల జీవన విధానం, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయం, పంటల సాగు వంటి అంశాలపై విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా ప్రదర్శనను తిలకించిన నాసా శాస్త్రవేత్తలు విద్యార్థులను అభినందించారు. ఈ మేరకు నాసా నుండి అవార్డుకి ఎంపిక చేశారు. నాసా నుండి అవార్డు అందుకున్న విద్యార్థులను నారాయణ స్కూల్ ఏజీఎంలు జానకిరామ్ రెడ్డి, వెంకటేశ్వరరావు, విజయబాబు, ప్రిన్సిపాల్ లవీనారెడ్డి అభినందించారు. స్పేస్లో మానవుని జీవన విధానం, మానవులు జీవిస్తే వారికి అవసరమైన ఆహార ఉత్పత్తులు, అందుకు తగిన విధంగా వ్యవసాయం చేసే విధానంపై ఆన్లైన్ ద్వారా ప్రయోగం చేయడం జరిగిందని తెలిపారు. తమ విద్యార్థుల ప్రతిభను గుర్తించి నాసా అవార్డు ప్రదానం చేయడం గర్వంగా ఉందని చెప్పారు. అందులో భాగంగా నాసా వాళ్ళు ప్రతి సంవత్సరము కొన్ని ప్రాజెక్టులని తయారు చేయవలసిందిగా అందరికీ చెప్తారు. మేము గత 3 సంవత్సరాలుగా కొన్ని ప్రాజెక్ట్స్ చేసి పంపిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం నారాయణ విద్యా సంస్థలు ప్రాజెక్టులు మేము అందుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము బయాలజీ విభాగంలో 2 ప్రాజెక్టులు పంపించాము. ఆ 2 ప్రాజెక్టులు కూడా మేము సొంతం చేసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. మా నారాయణ విద్యా సంస్థలు పంపించిన ప్రాజెక్టులు అన్నింటిలో 60% ప్రాజెక్ట్స్ నారాయణనే సొంతం చేసుకుంది. గుంటూరులోని మా విద్యా సంస్థల్లో మా సంస్థలో మేము పంపించిన 2 ప్రాజెక్టులను కూడా సంపాదించాము. సో ఈ 2 విభాగాలు, ఈ 2 ప్రాజెక్ట్స్లో మా పిల్లలు ఒక ప్రైజ్ సంపాదించడం అనేది పిల్లలకే కాకుండా సంస్థకి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకు దీన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే 11 దేశాల నుంచి పిల్లలు అరౌండ్ 9,000 స్టూడెంట్స్ దే ప్రజెంటెడ్ దేర్ ప్రాజెక్ట్స్. ఆ 9,000 పిల్లల్లో నుంచి మా బ్రాంచ్ నుంచి, మా ఎస్విఎన్సి బ్రాంచ్ నుంచి, నారాయణ ఎస్విఎన్సి బ్రాంచ్ నుంచి 10 మంది స్టూడెంట్స్, 9,000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన కాంపిటీషన్లో 10 మంది మా స్టూడెంట్స్ నిలబడటం అనేది. విద్యుత్ లైన్ల మరమ్మతులు, చెట్లు కొట్టివేయడం కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించగలరని కోరారు. D13 సెక్షన్ నందు 2వ శనివారం కావున చెట్లు కొట్టివేయడం కారణంగా
రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నందివెలుగు రోడ్, జియావుద్దీన్ నగర్, రాహుల్ గాంధీ నగర్, షాప్ ఎంప్లాయీస్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, ఆర్టీసీ కాలనీ, విజయవాడ రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ పిహెచ్ హుస్సేన్ ఖాన్ తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నల్లచెరువు, సంపత్ నగర్, ఆరగ్రహారం, సంగడిగుంట, బైపాస్, ఏటుకూరు రోడ్, NH5, ఏటుకూరు, కేవీపీ కాలనీ, కృష్ణబాబు కాలనీ, చుట్టుగుంట, చంద్రబాబు నాయుడు కాలనీ తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగునని విద్యుత్ అధికారులు తెలిపారు. 2వ శనివారం 11 kV ఫీడర్లో చెట్లు తొలగించుటకు మరియు SS మరియు లైన్ మెయింటెనెన్స్ ఉన్నందున ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బ్రాడీపేట 1/14 నుండి 6/18 వరకు లక్ష్మీపురం, చంద్రమౌళి నగర్, పండరీపురం, అశోక్ నగర్, దేవాపురం, కృష్ణనగర్, కోబాల్ట్పేట, పట్టాభిపురం తదితర ఏరియాల్లో పవర్ ఉండదని వినియోగదారులు సహకరించాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ గురవయ్య తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తో సీఎం చంద్రబాబు భేటీ. ఆర్థికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధిపై చర్చ. అట్టహాసంగా ఆలపాటి నామినేషన్. తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నేతలు, కూటమి శ్రేణులు. జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ ప్రజాప్రతినిధులు. అసత్యాలు మానుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరికలు. ఈ నెల 24 నుండి అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు జరిగే అవకాశం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.